ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. దానికి ఐటమ్స్ అన్నీ 1/2 కప్పు తీసుకుంటున్నాను. పొట్టి మినపప్పు, పచ్చెనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, నువ్వుపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, కాకరకాయలని ఇలా చిక్కుకుని పక్కన పెట్టుకుని ముక్కలు కట్ చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోండి. దీన్ని అరగంట సేపు పక్కన ఉండించుకోండి. కడాయిలో ఆయిల్ పోసుకోకుండా మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. ఫ్రై చేసుకోండి. తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. నేను ఆల్రెడీ వేరుశెనగ గుళ్ళు వేయించి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి దాంట్లో వేస్తున్నాను. ఈ నువ్వుపప్పు కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసుకుని పక్కన పెట్టుకుంటాను. తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసి వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు వేగిపోయి ఇవి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోండి. వేగిపోయి ఇంతకు మిక్సీలో వేసుకున్న ఐటమ్స్ అన్నీ బరకగా పౌడర్ చేసుకోండి. చూడండి, బరకగా అయింది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా దాంట్లో వేసుకోండి. దీంట్లో కొద్దిగా చింతపండు, బెల్లం వేసుకోండి. ఇది కూడా పౌడర్ చేసుకోండి. ఇది పౌడర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఎక్కువ పోసుకోండి. ఇందాక అరగంట సేపు పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. డీప్ ఫ్రై చేయండి. చూడండి, డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి ఆ పౌడర్లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. చూడండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే కాకరకాయ కారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.